ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని, రక్తదానం మరొకరికి ప్రాణదానం అని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. అమర జవాన్లకు స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంఎస్ కోటన్ ఫంక్షన్ హాల్లో పోలీస్ స్టేషన్, రెడ్ క్రాస్ సొసైటీ వారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఏసీపీ కిషన్ హాజరై ఆయన మాట్లాడుతూ ఈ రక్తదానం వల్ల ఎంతో మందికి ప్రాణదానం చేయవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఏసీపీ కిషన్, షాబాద్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, రక్తదాన దాతలు పాల్గొన్నారు. అందరూ కూడా పోలీస్ కిందకి వస్తారు. ఇట్స్ నాట్ డిఫరెంట్. పోలీస్ అంటే ఆర్మీ డిఫరెంట్ కాదు, పోలీస్ డిఫరెంట్. అందరు కూడా వింగ్స్, రకరకాల వింగ్స్లో అందరూ కూడా ప్రాణత్యాగం చేసిన మన సమాజం గురించి ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి నమస్సుమాంజలి మరియు వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇస్తూ, అదేవిధంగా ఈ సందర్భంగా రక్తదానం మహాదానం లెక్క ఇది చాలా విలువైనది. చాలామంది మనం చూస్తుంటాం, ఇబ్బందులు పడుతుంటాం. రక్తం అనేది ఎంత క్రియాశీలక పాత్ర వహిస్తుందో ఈ రోజుల్లో, దాన్ని పురస్కరించుకొని ఈరోజు అరేంజ్ చేసిన మా పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున, మరియు ఇదే సందర్భాన క్రీడలు కూడా క్రికెట్, పర్టికులర్గా క్రికెట్ నడిపించడం జరిగింది. ఆ పోటీలు నడిపిన పోలీస్కి మరియు యువతకి, పీఈటీలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు సహకరించిన యువతకి, గ్రామ పెద్దలకి, గ్రౌండ్ మేనేజ్మెంట్కి, ఆ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరు పేరు పేరు నమస్కరిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకేమైనా మాట్లాడితే దయచేసి పెద్దలు ఎవరు ఉంటే వచ్చి విలువైన సమాజాన్ని నిర్మించేందుకు విలువైన సమయాన్ని కేటాయించి విలువైన మాటలు చెప్తారని నమస్కరిస్తూ ముగిస్తున్నా. పెద్ద మనుషులు ఎవరు వచ్చి మాట్లాడారు.